అందరికీ నమస్కారం. నేను మిమ్మల్ని కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుతాను. మన చేతిలో ఒక ఐస్ ముక్క పట్టుకుంటే అది ఎందుకు కరుగుతుంది? హ్మ్, సహజంగానే మన చేతిలో ఉన్న వేడి వల్ల. అవును. సరే, ఇంకో ప్రశ్న. ఒకే గదిలో ఉన్నప్పటికీ ఒక చెక్క బల్ల కంటే దాని పక్కనే ఉన్న ఇనుపు కుర్చీ ఎందుకు ఎక్కువ చల్లగా అనిపిస్తుంది? ఆ, ఇది చాలామందిని కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. కదా? ఈ ప్రశ్నలన్నిటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి? వీటన్నిటికీ సమాధానం ఒకే ఒక్క పదం. అదే ఉష్ణం, హీట్. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం ఆ శక్తి యొక్క ప్రయాణాన్ని అనుసరించబోతున్నాం. సూర్యుడి నుండి మొదలై కోట్లాది కిలోమీటర్లు ప్రయాణించి మన భూమిని చేరి చివరికి మన టీ కప్లో ఉన్న స్పూన్ వరకు ఆ వేడి ఎలా చేరుతుందో చూద్దాం. ఈ విశ్లేషణ కేవలం ఆసక్తికరంగా ఉండడమే కాదు. అవును. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ లాంటి అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఇది చాలా చాలా కీలకమైన అంశం. ఖచ్చితంగా మనం ఎన్సీఈఆర్టీ సిలబస్లోని ప్రతి భావనను లోతుగా చర్చిద్దాం. సరే, అయితే మొదలుపెడదాం. ముందుగా చెప్పండి, అసలు ఉష్ణమంటే ఏమిటి? చాలా సింపుల్. ఉష్ణం అంటే ప్రాథమికంగా ఒక శక్తి రూపం. అంటే ఒక పదార్థంలోని అణువులు లేదా కణాలు కదులుతున్నప్పుడు ఆ కదలిక వల్ల ఈ శక్తి పుడుతుంది. అంటే కణాల కదలిక ఎంత వేగంగా ఉంటే ఆ వస్తువు అంత వేడిగా ఉంటుందన్నమాట. సరిగ్గా అంతే. కణాల కదలికే ఉష్ణం. సరే, అయితే ఉష్ణం ఎప్పుడూ వేడి వస్తువు నుండి చల్లని వస్తువు వైపే ప్రవహిస్తుంది అంటారు కదా? అవును, మనం వేడి కప్పు పట్టుకుంటే మన చేతికి వేడి తగలడంలాగా. ఖచ్చితంగా. అయితే ఇక్కడే చాలామంది విద్యార్థులు ఒక విషయంలో పొరబడతారు. ఏ విషయంలో? ఉష్ణం అంటే హీట్ మరియు ఉష్ణోగ్రత అంటే టెంపరేచర్, ఈ రెండు ఒకటే అని అనుకుంటారు. ఓహో, అవును. ఇది చాలా సాధారణంగా వచ్చే సందేహం. చాలా సాధారణం. కానీ ముఖ్యంగా ఈ పోటీ పరీక్షల కోణంలో చూస్తే ఈ తేడాను అర్థం చేసుకోవడం అత్యంత ముఖ్యం. నాకో ఉదాహరణ గుర్తొస్తోంది. ఒక కప్పు సలసల కాగే వేడి నీటి కంటే ఒక పెద్ద బకెట్ గోరువెచ్చని నీటిలో ఎక్కువ ఉష్ణం ఉంటుందంటారు. ఇది వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. మీరు పర్ఫెక్ట్ ఉదాహరణ చెప్పారు. ఆ కన్ఫ్యూజన్ సహజమే. సరే, దీన్ని మనం ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం. చెప్పండి. ఉష్ణోగ్రతను ఒక క్లాస్లో విద్యార్థుల సగటు మార్కులు అనుకోండి, అంటే యావరేజ్ ఎనర్జీ. ఓకే. ఉష్ణాన్ని ఆ క్లాస్లోని విద్యార్థులందరి మొత్తం మార్కులు అనుకోండి, అంటే టోటల్ ఎనర్జీ. ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు చూడండి, 5గురు మాత్రమే ఉన్న చిన్న క్లాసులో అందరికీ 90 మార్కులు రావచ్చు. ఇక్కడ సగటు మార్కులు అంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. నిజమే. కానీ 100 మంది ఉన్న పెద్ద క్లాసులో సగటు మార్కులు 60 అయినా మొత్తం మార్కులు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అవును, కరెక్టే. ఇక్కడ పరిమాణం ముఖ్యం. అలాగే కప్పులోని నీటి కణ సగటు శక్తి అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా బకెట్లోని నీటి పరిమాణం ఎక్కువ కాబట్టి అన్ని కణాల మొత్తం శక్తి అంటే హీట్ చాలా ఎక్కువ. అద్భుతమైన పోలిక. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. సరే, ఈ సగటు శక్తిని అంటే ఉష్ణోగ్రతను మనం థర్మోమీటర్తో కొలుస్తాం. అయితే మనకు రకరకాల థర్మోమీటర్లుంటాయి కదా? అవును. ప్రధానంగా మనం క్లినికల్, ల్యాబొరేటరీ థర్మామీటర్ల గురించి తెలుసుకోవాలి. పరీక్షల కోసం ఇది ముఖ్యం. వాటి మధ్య తేడా ఏంటి? క్లినికల్ థర్మామీటర్ను మన శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి వాడతాం. దీని రేంజ్ చాలా తక్కువ, సుమారు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మానవ శరీర ఉష్ణోగ్రత ఆ మధ్యలోనే ఉంటుంది కాబట్టి. సాధారణంగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కదా? సరిగ్గా అంతే. పరీక్షల కోసం ఇందులో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనిలో కింక్ అనే ఒక చిన్న వంపుంటుంది. ఆ వంపు. అది పాదరసం వెంటనే వెనక్కి జారిపోకుండా ఆపుతుంది కదా మనం రీడింగ్ చూసేలోపు. పర్ఫెక్ట్. అది చాలా ముఖ్యమైన పాయింట్. మరి ల్యాబొరేటరీ థర్మామీటర్ సంగతేంటి? దాని పరిధి చాలా ఎక్కువ. సాధారణంగా -10 డిగ్రీస్ సెంటీగ్రేడ్ నుండి 110 డిగ్రీస్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ప్రయోగశాలల్లో వాడతాం. మరి దానిలో ఈ కింక్ ఉంటుందా? ఉండదు. అందుకే రీడింగ్ తీసుకుంటున్నంతసేపు దాన్ని ద్రవంలోనే నిటారుగా ఉంచాలి. అర్థమైంది. సరే, ఇప్పుడు మనం అసలు ఆసక్తికరమైన విషయానికొద్దాం. ఈ వేడి అంటే ఈ ఉష్ణం పదార్థాలతో అసలు ఏం చేస్తుంది? ఉష్ణం పదార్థాలపై చాలా ప్రభావాలు చూపిస్తుంది. మొదటిది వ్యాకోచం. అంటే ఎక్స్పాన్షన్. అవును. వేడి చేసినప్పుడు చాలా పదార్థాలు వ్యాకోచిస్తాయి, అంటే వాటి సైజు పెరుగుతుంది. చల్లబరిస్తే సంకోచిస్తాయి. దీనికి రైలు పట్టాల ఉదాహరణ సరిగ్గా సరిపోతుందనుకుంటా. ఖచ్చితంగా.
వేసవిలో పట్టాలు వేడెక్కి వంగిపోకుండా ఉండటానికే కదా వాటి మధ్య కొంచెం ఖాళీ వదులుతారు? అవును. అలాగే వేసవిలో కరెంటు తీగలు కిందకు వేలాడతాయి, చలికాలంలో బిగుసుకుంటాయి. ఇదంతా ఉష్ణ వ్యాకోచం వల్లే. మరి ఈ వ్యాకోచం అన్నింటిలో ఒకేలా ఉంటుందా? ఉండదు. ఘన పదార్థాలు కొంచెమే వ్యాకోచిస్తే ద్రవాలు ఇంకాస్త ఎక్కువగా, ఇక వాయువులైతే అన్నిటికంటే ఎక్కువగా వ్యాకోచిస్తాయి. ఓకే. ఇక రెండో ప్రభావం? స్థితి మార్పు. అంటే ఒక రూపం నుండి మరో రూపంలోకి మారడం. మంచుగడ్డ నీరుగా, ఆ నీరు ఆవిరిగా మారడంలాగా? సరిగ్గా అదే. ఘనం, ద్రవం, వాయువు. సరే, ఇప్పుడు మనం అనుకున్న కథలోకి వద్దాం. ఆ ఉష్ణం యొక్క ప్రయాణం. సూర్యుడి నుండి భూమికి మధ్య కోట్లాది కిలోమీటర్ల శూన్యముంది. అంటే గాలి లేదు, ఏమీ లేదు. అయినా ఆ వేడి మనల్ని ఎలా చేరుతోంది? ఇక్కడే మన ఉష్ణ బదిలీ పద్ధతుల్లో మొదటిది, అత్యంత ముఖ్యమైనది వస్తుంది. అదే వికిరణం, రేడియేషన్. రేడియేషన్. అవును. ఉష్ణం ప్రయాణించడానికి ఎటువంటి యానకం అంటే గాలి, నీరు లాంటివి ఏవీ అవసరం లేని పద్ధతి ఇది. అంటే వాక్యూంలో కూడా ప్రయాణిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా. సూర్యుణ్ణుండి వచ్చే వేడి విద్యుదయస్కాంత తరంగాల రూపంలో శూన్యంలో కూడా ప్రయాణించి మనల్ని చేరుతుంది. ఇది అత్యంత వేగవంతమైన పద్ధతి. మనం మంట దగ్గర నిల్చున్నప్పుడు కూడా మనకు వేడి తగలడానికి కారణం ఇదేనా? అవును. గాలి వేడెక్కడం వేరే విషయం. కానీ నేరుగా మనకు తగిలే వేడి వికిరణం వల్లే. సరే, వికిరణం ద్వారా వేడి భూమిని చేరింది. ఇప్పుడు భూమిపై ఉన్న గాలి, నీరు ఇవి ఎలా వేడెక్కుతాయి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే రెండో పద్ధతి, సంవహనం అంటే కన్వెక్షన్ వస్తుంది. అడుగున ఉన్న నీటి అణువులు ముందుగా వేడెక్కుతాయి. ఓకే. వేడెక్కినవి తేలికై పైకి వెళతాయి. పైన ఉన్న చల్లని, బరువైన నీరు ఆ ఖాళీని భర్తీ చేయడానికి కిందికి వస్తుంది. అంటే ఒక సైకిల్లాగా? సరిగ్గా అదే. ఈ సైకిల్ నిరంతరం జరగడం వల్ల నీరంతా వేడెక్కుతుంది. ఈ ప్రవాహాలనే సంవహన ప్రవాహాలు అంటారు. అంటే సముద్రపు గాలి, నేలగాలి ఏర్పడటం వెనుక ఉన్న సైన్స్ కూడా ఇదేనా? 100% అదే. పగటిపూట భూమి సముద్రం కంటే చాలా వేగంగా వేడెక్కుతుంది. నిజమే. దాంతో భూమిపై ఉన్న గాలి వేడెక్కి పైకి లేస్తుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి సముద్రంపై ఉన్న చల్లని గాలి భూమి వైపు వీస్తుంది. అదే సీబ్రీజ్. రాత్రి దీనికి రివర్స్ జరుగుతుంది. ఖచ్చితంగా. భూమి త్వరగా చల్లబడి సముద్రం వెచ్చగా ఉంటుంది. దాంతో భూమిపై నుండి చల్లని గాలి సముద్రం వైపు వీస్తుంది. అద్భుతం. ఇక మన ఉష్ణ ప్రయాణంలో చివరి మజిలీ. చెప్పండి. వేడి నీటిలో పెట్టిన ఒక స్టీల్ స్పూన్ రెండో చివర కూడా కాసేపటికి ఎలా వేడెక్కుతుంది? ఇక్కడ కణాలు కదలవు, యానకం ఉంది. ఇది మూడో పద్ధతి. వాహనం, కండక్షన్ కదా? అవును. ఇది వాహనం, కండక్షన్. ఇది ప్రధానంగా ఘనపదార్థాలలో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ అణువులు వాటి చోటు వదిలి కదలవు. ఒక అణువు వేడెక్కినప్పుడు అది వైబ్రేట్ అయ్యి తన పక్కనున్న అణువును కంపింపజేస్తుంది. అలా ఒకరి నుండి ఒకరికి వేడి పాసవుతూ వెళ్తుంది. కాని లోహాలు ఎందుకు ఇంత వేగంగా వేడెక్కుతాయి? చెక్క అంత వేగంగా వేడెక్కదు కదా? చాలా ముఖ్యమైన పాయింట్ అడిగారు. లోహాలలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనే స్వేచ్ఛా సైనికులుంటారు. ఫ్రీ ఎలక్ట్రాన్స్? అవును. వేడి తగలగానే ఈ ఎలక్ట్రాన్లు శక్తిని పుంజుకుని మెటల్ అంతా చాలా వేగంగా ప్రయాణిస్తూ ఆ శక్తిని వ్యాపింపజేస్తాయి. ఓ, అందుకే అవి మంచి ఉష్ణవాహకాలు. సరిగ్గా చెప్పారు. కాని చెక్క లేదా ప్లాస్టిక్లో ఇలాంటి ఫ్రీ ఎలక్ట్రాన్లు ఉండవు. అందుకే అవి ఉష్ణబంధకాలుగా అంటే ఇన్సులేటర్స్గా పనిచేస్తాయి. అంటే? నేను మొదట్లో అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ఒకే ఉష్ణోగ్రతలో ఉన్న చెక్క కంటే లోహం చల్లగా ఎందుకు అనిపిస్తుందంటే... చెప్పండి, మీకేం అర్థమైందో. మన శరీరం నుండి వేడిని లోహం మంచి వాహకం కాబట్టి చాలా వేగంగా లాగేసుకుంటుంది. అందుకే మనకు ఆ చల్లదనం ఫీలింగ్ వస్తుంది. చెక్క అలా వేగంగా లాక్కోలేదు. పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ 3 సూత్రాలను మన దైనందిన జీవితంలో ఎలా వాడుతున్నామో చూద్దాం. తప్పకుండా. ఉదాహరణకు, వేసవిలో కాటన్ దుస్తులు ఎందుకు వేసుకుంటాం? ఎందుకంటే అవి చెమటను బాగా పీల్చుకుంటాయి. ఆ చెమట ఆవిరైనప్పుడు మన శరీరం చల్లబడుతుంది. సరిగ్గా చెప్పారు. మరి శీతాకాలంలో ఉన్ని దుస్తులు? అవి మనల్ని వెచ్చగా ఎలా ఉంచుతాయి? ఉన్ని వేడిని పుట్టిస్తుందా? చాలామంది అలాగే అనుకుంటారు. కాని అసలు హీరో ఉన్ని కాదు, దాని మధ్యలో చిప్పుకున్న గాలి. గాలి. అవును. గాలి ఒక అద్భుతమైన ఉష్ణబంధకం, అంటే ఇన్సులేటర్. ఉన్ని బట్టలు ఆ గాలిని మన శరీరానికి బయటి చలికి మధ్య ఒక పొరలా బెందించి ఉంచుతాయి. ఓ,
అంటే మన శరీరంలోని వేడి బయటకు పోకుండా ఆ గాలిపొర ఆపుతుందన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఒకే దలసరి స్వెటర్ కంటే 2-3 పలచన పొరల బట్టలు వేసుకుంటే ఎక్కువ వెచ్చగా ఉంటుంది. వంటపాత్రలకు చెక్క లేదా ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉండటం కూడా ఇదే సూత్రం కదా. అవును, చెక్క ఉష్ణబంధకం కాబట్టి పాత్ర వేడెక్కినా హ్యాండిల్ వేడెక్కదు. అలాగే వేడి ప్రదేశాలలో ఇళ్లకు తెలుపు రంగు వేయడం. దానికి కారణం వికిరణం. నలుపు రంగు ఉష్ణాన్ని గ్రహిస్తే తెలుపు రంగు ఉష్ణాన్ని పరావర్తనం చెందిస్తుంది. అంటే తిరిగి వెనక్కి పంపేస్తుంది. దాంతో ఇళ్ళు చల్లగా ఉంటాయి. స్పష్టంగా ఉంది. థర్మామీటర్ల వాడకంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అవును, పాత పాదరసం థర్మామీటర్లు వాడితే అది విషపూరితం కాబట్టి పగిలిపోకుండా చూసుకోవాలి. అందుకే ఇప్పుడు డిజిటల్ థర్మామీటర్లు ఎక్కువగా వాడుతున్నారు. సరే, ఈ మొత్తం చర్చ నుండి ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమయ్యేవారి కోసం కీలకమైన అంశాలను ఒక్కసారి రివైజ్ చేద్దామా? తప్పకుండా. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లు కొన్నున్నాయి. 1. ఉష్ణం వేరు, ఉష్ణోగ్రత వేరు. ఉష్ణం మొత్తం శక్తి, ఉష్ణోగ్రత సగటు శక్తి. 2. ఉష్ణం ఎల్లప్పుడూ వేడి నుండి చల్లని వస్తువుకు ప్రవహిస్తుంది. 3. క్లినికల్ థర్మామీటర్ రేంజ్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. దీనిలో కింక్ ఉంటుంది. సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్. 4. ఉష్ణ బదిలీ పద్ధతులు 3. ఘనపదార్థాలలో వాహనం, ద్రవాలు వాయువులలో సంవహనం మరియు యానకం అవసరం లేని వికిరణం. 5. లోహాలలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల అవి మంచి వాహకాలు. గాలి ఒక మంచి ఉష్ణబంధకం. 6. తెలుపు రంగు ఉష్ణాన్ని పరావర్తనం చేస్తుంది, నలుపు రంగు గ్రహిస్తుంది. ఈ పాయింట్లు దాదాపు అన్ని పరీక్షలలో ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తాయి. చాలా ధన్యవాదాలు.